నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ చెప్పిన కొద్దిసేపటికే ఇరాన్పై భీకర దాడులకు తెగబడిన అమెరికా సైన్యం. హార్ముజ్ జలసంధిని మూసివేశామన్న ఇరాన్. ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ గుండెపోటుతో మృతి. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, సన్నిహితులు, పోలీసు ఉన్నతాధికారులు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. స్థానిక సంస్థ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించాలని వెల్లడి. ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పిన కొద్దిసేపట్లోనే ఆ హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధపు మంటలు తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇవి ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం చేశామని పేర్కొంది. ఇరాన్లోని దక్షిణ ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ ప్రాంతాలపై అమెరికా దృష్టి సారించింది. మరోవైపు కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతినిధులు ప్రాధేయపడ్డారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిని ఇరాన్ కొట్టిపారేసింది. ఈ విడతలో దాడులు ముగిసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా ప్రతిపాదిత ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే రేపు రాత్రి దాడులు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు ఆ దేశ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. దీనికి తగినట్లే ఇరాన్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మొత్తం 49 తోమహాక్ క్షిపణులను ఈ దాడుల్లో వినియోగించినట్లు పేర్కొంది. అమెరికా దాడులకు ఇరాన్ ధీటుగా స్పందించింది. హార్ముజ్ జలసంధిని అన్ని రకాల నౌకలకు మూసివేసినట్లు ప్రకటించింది. 2 చమురు ట్యాంకర్లపై కూడా ఐఆర్జీసీ దళాలు దాడులు చేశాయి. వాటికి అమెరికా యుద్ధ నౌకలు సాయపడుతున్నట్లు ఆరోపించాయి. మరోవైపు కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్ బేస్, కువైట్లోని అలీ అల్ సలీం ఎయిర్ బేస్లపై డ్రోన్లు దాడి చేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న SMS-2లో ల్యాడిల్ నుండి ఉక్కు ద్రవం నేలపాలైంది. ఉదయం ఏ షిఫ్ట్లో SMS-1 టీపీ బేలో ల్యాడిల్కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. నిన్న ఇవాల్టి ప్రమాదాల్లో ప్రాణ నష్టం లేకపోవడంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కేంద్రం నియమించిన 3 మెన్ కమిటీ విచారణ జరుగుతుండగానే మరోసారి ప్రమాదాలు జరుగుతుండడం గమనార్హం. ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ గుండెపోటుతో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. గతంలో గిద్దలూరు, పొదిలి, దర్శి, కందుకూరు, చీరాల సీఐగా సేవలందించిన తనదైన ముద్ర వేశారు. నేరాల నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో వారు చూపించిన ప్రతిభ ప్రశంసనీయం. ఎన్నో కష్టమైన క్రైమ్ కేసులను అత్యంత చాకచక్యంగా ఛేదించిన ట్రాక్ రికార్డు వీరు సొంతం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచార సేకరణలో ఆయన చేసిన కృషికి ప్రశంసలు అందుకున్నారు. ఆయన ఇటీవల ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పదోన్నతి పొందారు. క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన ఆకస్మిక మృతి పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది.
మంగమూరు రోడ్డు కళానికేతన్ వెనుక లేక్ వ్యూ అపార్ట్మెంట్లో ఆయన స్వగృహంలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. సాయంత్రం 4 గంటలకు శ్రీరామ్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీరామ్ మృతికి సంతాపం తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేశామని, వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. పొదిలి, కొనకనమిట్ల మండలాల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించామన్నారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని, మునుపెన్నడూ లేని విధంగా 3,000 కోట్ల రూపాయలతో కొనకనమిట్ల మండలంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. సర్ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, యూనిట్ కో ఇన్ఛార్జీలు, బీఎల్ఏలు జాగ్రత్తగా ఉండి ఇంటి మ్యాపింగ్, ఓటర్ వెరిఫికేషన్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా సర్వీస్ మోటివ్ గా రాజకీయాల్లోకి వచ్చాం. ఆదాయ వనరులుగా రాజకీయాలు ఎంచుకొని రాలేదు. మీరు ఆ విషయం మర్చిపోకూడదు. ఎవరు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు వస్తాయి.
ఆ అవకాశం వచ్చినప్పుడు అన్ని పుచ్చుకొని సంపాదించుకోవాలి. కొందరికి వస్తాయి, కొందరికి అవి కూడా రావు. తట్టుకొని నిలబడాలి. నిలబడినప్పుడే మన రాజకీయానికి గుర్తింపు వస్తుంది. ఎమ్మెల్యే ఎప్పుడైనా అందుబాటులో ఉండి వస్తే పిలిస్తే పలుకుతాడు, వస్తే వస్తాడు. కాబట్టి పలానా నాయకుడిని ఎన్నుకుంటే ఎమ్మెల్యే గట్టి సపోర్ట్ ఉంటుంది, మాకు పనులు అవుతాయి అని ఇలా భరోసా ప్రజలకు కలిగేలా అందరికీ తెలియజేయాలని నేను నెలకు 20 రోజులు 25 రోజులు తిరుగుతా ఉన్నాం. ఈరోజు మనకు అవకాశాలు ఉన్నాయి. జిల్లా చేశాం, వెలుగొండను పూర్తి చేయబోతా ఉన్నాం. చరిత్రలో ఎవడు చేయనంత విధంగా రిలయన్స్ తీసుకొచ్చి మీ మండలంలో పెట్టించాం. ఇంకా సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా ప్రజలకు ఒక్కటి కూడా అన్యాయం జరగకుండా చేసుకుంటూ వస్తా ఉన్నాం. తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, 4000 పెన్షన్ కానీ, స్త్రీలకు ఉచిత బస్ సౌకర్యం కానీ, ఇంకేం చేయాలి? మొన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు మీ మండలంలో. సిగ్గులేదు వాళ్ళకి. మరి ఏ రకంగా వచ్చిందో నాకైతే అర్థం కాదు. ఏ ముఖం పెట్టుకుని వచ్చిందో అర్థం కాదు. మీరు ప్రశ్నించడం లేదు. మీరు కనీసం సోషల్ మీడియాలో ఉన్న ప్రశ్నిస్తారేమో మన వాళ్ళు అనుకున్నాం. మీరు సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించరా? మరి దేనికి మీరు ఆ రకంగా తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. మీకు ధైర్యం లేదా? మీకు మగతనం చచ్చిపోయిందా? దేనికి చచ్చిపోయింది? దేనికి ఇదవుతున్నారు? దేనికి మాట్లాడటం లేదు మీరు? వాడు 2 సంవత్సరాలు విధ్వంస పరిపాలన అన్నాడు. ఏం చేసినాం రా విధ్వంసం? 7 కొంపలు కూల్చినాం రా. మీరు కూల్చిన కొంపలన్నీ, మీరు కూల్చిన కొంపలను ఈరోజు కట్టుకుంటూ వస్తున్నాం రా. లేదంటే మీరు 3000 ఇస్తే మేము 4000 ఇస్తున్నాం రా. మీరు గ్యాస్ సిలిండర్లు అడిగితే పలకలేదురా. మీరు 12 మీరు ఇంట్లో ఒక్కరికి ఇస్తే మేము అందరికి ఇస్తున్నాం రా. మీరు 13,000 ఇస్తే 20,000 ఇస్తున్నాం రా అని మీరు ఒక్కళ్ళని సమాధానం చెప్పొచ్చు కదా. కనీసం నోరెత్తి మాట్లాడకపోయినా, టీవీ కాడ మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో మీ చేతిలో ఉన్న సెల్లులో అన్న కొన్ని ప్రజల్లోకి పంపించినా బ్రహ్మాండంగా సంతోషపడేవాళ్ళు. దేనికి మీరు స్పందించట్లేదా అర్థం కావట్లేదు. మీకు తెలిసి స్పందించట్లేదా, తెలియక స్పందించట్లేదా? ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. చీమకుర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజుపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో 11,78,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రామతీర్థం ఆర్చ్ నుండి ఎస్వీఎస్ నగర్ వరకు 8,88,00,000 గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజ్లకు శంకుస్థాపన చేశారు. ఆర్ఎల్పురం నుండి కేవీపాలెం వరకు 1,50,00,000 డిఎంఎఫ్ నిధులతో నిర్మించే డబ్ల్యూబీఎం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ఎల్పురం నుండి మువ్వావారిపాలెం వరకు 70 లక్షల డిఎంఎఫ్ నిధులతో నిర్మించే డబ్ల్యూబీఎం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ఎల్పురం నుండి బూదవాడ వరకు 70 లక్షల డిఎంఎఫ్ నిధులతో నిర్మించే డబ్ల్యూబీఎం రోడ్డుకు ఆర్ఎల్పురంలో 1,50,00,000 పంచాయతీ నిధులతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పంచాయతీ ట్రాక్టర్ను ప్రారంభించారు. పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాఘవేంద్ర, టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, పంచాయతీరాజ్ ఇంజనీర్ సునీల్, పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కూనంనేని లోకేష్, నాయకులు పమిడి రవితేజ, కాంట్రాక్టర్ బొమ్మిశెట్టి మధు, గ్రామ పార్టీ అధ్యక్షులు పమిడి శ్రీనివాసరావు, పార్లమెంట్ ఎస్సీ సెల్ సెక్రటరీ రంపతోటి అంకారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం శేషయ్య, బీసీసీఎల్ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాసరావు, గోగినేని శ్రీనివాసరావు, మణినేని శ్రీనివాసరావు, పమిడి వెంకటేశ్వర్లు, రామస్వామి, పులికొండ పంతులు, పమిడి తిరుపాలు, పమిడి వెంకటరామయ్య, దుడ్డా వెంకట్రావు, పమిడి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 15,55,00,000 కార్యక్రమాలు చేస్తాను. సీసీ రోడ్లు ఇందాక పంతులు గారు చెప్పినట్టు ఆ మెయిన్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందని ఒకేసారి 8,85,00,000తో సీసీ రోడ్డు, మధ్యలో డివైడరు, పక్కన డ్రైన్స్ అని ఒక గట్టి రోడ్డు ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా 8,88,00,000తో అది చేస్తూ ఉన్నాం. ఊరిలో సీసీ రోడ్స్, డ్రైన్స్, కాంపౌండ్ వాల్స్, కమ్యూనిటీ హాల్స్ 95 లక్షలతో చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఎలక్షన్ టైంలో కూడా చాలామంది చెప్పారు ఏమని అంటే, ఈ ఊర్లో ఈ లారీలు
ట్రక్కర్లు ఎంత చాలా ఇబ్బందికరంగా ఉంది. ఊరు బయట నుంచి ఏదో బైపాస్ మాదిరి ఒక రోడ్డు వేయండి అని చెప్పి దాన్ని ఉద్దేశించి ఒక 50 లక్షలు పెట్టాము. ఎందుకంటే ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేసిన తర్వాత అది అడిగిన తర్వాత అతి త్వరలోనే అంటే సంవత్సరం లోపలనే తార్ రోడ్ వేస్తాం. ఎందుకంటే ఇప్పుడే కొత్త రోడ్ వేస్తే సిమెంట్ రోడ్ వేసినా కానీ ఏదైనా కానీ పగిలిపోద్ది. కాబట్టి ఊర్లో ఈ లారీలు టిప్పర్లు రాకుండా ఊరు బయట నుంచి రింగ్ రోడ్ అనే విధంగా ఈరోజు 50 లక్షలు పెట్టాము. అవన్నీ గ్రావెల్ WBM వేసి కొన్ని రోజులు 6 నెలలు వెయిట్ చేసి దాని తర్వాత లారీలు అన్నీ అడిగిన తర్వాత మళ్ళీ WBM వేసి బీటీ రోడ్డు వేస్తాం. బీటీ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేస్తామని ఖచ్చితంగా ఈరోజు మీ అందరి ముందర మేము హామీ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా అంటే ఈ ఊరు పంచాయతీ డబ్బులు ఒక 10 కోట్లు పెట్టాం. కానీ మీరు అడగకుండానే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక DMFలో ఒక 5,26 లక్షలు అంటే WBM రోడ్డు అంటే గ్రావెల్ రోడ్డు, దాని మీద మెటల్ రోడ్డు అనమాట. ఆర్ఎల్పురం నుంచి కేవీ పాలెం ఉండే రోడ్డు, దాని తర్వాత ఆర్ఎల్పురం టు మూవారిపాలెంకి, దాని తర్వాత ఆర్ఎల్పురం టు గూదావాడ, ఆర్ఎల్పురం టు చీమకుర్తి వెళ్ళే ఈ డొంక రోడ్లు, ఆర్ఎల్పురం టు మైలవరము, ఆర్ఎల్పురం టు పులికండ. ఈ పంతులు ఉన్నారు కదా, మీ దగ్గరకు వచ్చి సలహాలు ఇవ్వడానికి మంచి రోడ్ వేస్తున్నాం అని. సో ఈరోజు ఇది మెటల్ రోడ్ అయినా కానీ అతి త్వరలోనే ఇంకా ఏంటిది బీటీ రోడ్డు అంటే తార్ రోడ్డు కూడా వేసేస్తాం. కొత్తగా ఎందుకంటే ఇది చేశారు కాబట్టి ఇది తార్ రోడ్డే అనుకోండి. ఇదన్నీ ఏది WBM రోడ్లు కాదు, అన్ని తార్ రోడ్లే. కొద్దిగా ఇంకొక అడిషనల్గా ఇంకొక 1 కోటి రూపాయలు పెట్టి అన్ని తార్ రోడ్లు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మండల పరిషత్లో కూడా 10 కోట్ల రూపాయలతో గ్రామాలలో 10 కోట్ల టెండర్లు కూడా పిలిచాము. అతి త్వరలో ఇంకొక 20 కోట్లు కూడా పిలుస్తాం. అంటే ఈ చీమకుర్తి మండలంలోనే రాబోయే ఒక 6-7 నెలల్లో దగ్గర దాపు 50 కోట్ల వర్కులు ఒకేసారి జరుగుతూ ఉంటాయంటే ఎంత అభివృద్ధి జరగబోతుందో మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. పసివాడు ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు అంటూ దేవుణ్ణి వర్ణిస్తాడు ఓ సినీ కవి. కవి మాటలకు తార్కాణంగా దేవుడిచ్చిన 2 బిడ్డలకు జన్మతో పాటు అరుదైన వ్యాధిని కూడా ఇవ్వడంతో తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. తోటి పిల్లలు చలాకీగా తిరుగుతూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటే బిడ్డలిద్దరూ చక్రాల కుర్చీలకే పరిమితం కావడం అనుక్షణం తల్లడిల్లిపోయేలా చేస్తోంది. తాళ్లూరు మండలం మాధవవరం గ్రామానికి చెందిన కోడిమేళ వెంకట్రావుకు 2 మగ సంతానం. వీరిలో పెద్ద కుమారుడు ఆదిత్య కుమార్, చిన్న కుమారుడు రవి ప్రకాష్. కూలీకి వెళితే గాని 4 వేళ్లు నోటిలోకి పోని నిరుపేద కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మగబిడ్డలు పుట్టడంతో అందరిలాగే ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం కొన్నాళ్లకే ఆవిరైంది. చిన్న కుమారుడు రవి ప్రకాష్కు సుమారు 8వ ఏట వెన్నుపూస కండరాల క్షీణత వ్యాధి మస్కులర్ ఎట్రా సోకింది. ఎక్కడో 1,000,000 మందిలో ఒకరికి సోకే అత్యంత అరుదైన వ్యాధి 2 బిడ్డలకు రావడంతో కుటుంబం పడుతున్న బాధ వర్ణించలేనిది. ఇక పెద్దవాడికి అదే వ్యాధి 18వ ఏట రావడంతో దేవుడా అంటూ రోధించడం తప్ప చేయగలిగింది ఏమీ లేని పరిస్థితి వచ్చింది. ఆ తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక అలివి కాని వ్యాధి వైద్యానికి తిరగని చోటు లేదు. అరుదైన వ్యాధే కాదు, ఖరీదైన వైద్యం కూడా కావడంతో రెక్కల కష్టంతో పాటు అందిన కాడికి అప్పులు చేసి చికిత్స అందిస్తున్నారు. నారు పోసినవాడు నీరు పోస్తాడన్న నమ్మకంతో బతుకీడుస్తున్న వారికి ఇటీవల ఈ వ్యాధి నిర్ధారణకు ఔషధ సంస్థలు రెసిడిపాల్మ్ అనే సిరప్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ సిరప్ ఒక్కో బాటిల్ ఖరీదు అక్షరాల 16,500 రూపాయలు. ఒక్కో పిల్లవాడికి 3 బాటిల్స్ వాడాల్సి రావడంతో 2 బిడ్డలకు నెలకు సుమారు 1,00,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. పాపం అసలే రెక్కాడితే కాని డొక్కాడిని పేద కుటుంబం. పేదరికానికి తోడు పిల్లలు అరుదైన వ్యాధిన బారిన పడటం, వైద్యానికి ఖర్చు చేసే స్తోమత లేకపోవడంతో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకరరావు మరియు సంఘ సభ్యులు సహకారంతో ప్రకాశం కలెక్టర్ రాజాబాబుకు సమస్యను వివరించారు. పిల్లల వ్యాధి, చికిత్స, కుటుంబ పరిస్థితి సావధానంగా విన్న కలెక్టర్ 2 బిడ్డలకు రిమ్స్ నుండి అందిస్తున్న 2 సిరప్ బాటిల్స్తో పాటు అవసరమైన మరో 4 బాటిల్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్ చెప్పిన మాటలకు ఊరట చెందిన తల్లిదండ్రులు ఉబికి వస్తున్న కన్నీరుతో కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మా ఇద్దరు పిల్లలు కూడా ఎస్ఎంఏ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఎస్ఎంఏ వ్యాధికి రెసిడిఫ్లామ్ అనే సిరప్ వాడాల్సి వస్తుంది. సంవత్సరానికి 31 బాటిల్ దాకా అవుతుంది. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 16,000 కాస్ట్ అవుతుంది. 4 నెలల నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా 2 బాటిల్ అనేది మాకు ఏర్పాటు చేశారు సూపరింటెండెంట్ గారి సహకారంతో. మిగతా 4 బాటిల్ మేము కొంటూ వస్తున్నాము. నెలకి ఒక్కొక్కరికి 3 లెక్కన 6 బాటిల్ వాడాల్సి వస్తుంది. 2 బాటిల్ గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా అందుతుంది కాబట్టి మిగతా 4 బాటిల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా సహకారం అందించవలసిందిగా కోరుదామని చెప్పేసి కలెక్టర్ గారిని కలుస్తాను. గవర్నమెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తానండి, చూస్తాను త్వరలో అయ్యేటట్టు అని చెప్పి అంటున్నారు. ఆ రెసిడిఫ్లామ్ సిరప్ వాడటం వలన ఏంటంటే పిల్లలు ఇంతకుముందు కంటే కొంచెం ఇప్పుడు బెటర్గా ఉన్నారు. ఇంతకుముందు కంప్లీట్ వీల్ చైర్లోనే ఉండేవాళ్ళు కాస్త ఇప్పుడు కొంచెం మనం సపోర్ట్ ఇస్తే పెద్ద అబ్బాయి నడవగలుగుతున్నాడు. ఆ సిరప్ అనేది కంటిన్యూ చేస్తే మా పిల్లలు కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఒక్కో బాటిల్ 16,000 అవుతుంది. ఇద్దరి మీద 98,000 అవుతుంది సార్ నెలకు. 6 బాటిల్ వాడాలి. పెద్ద అబ్బాయికి అయితే 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సార్. గత 18వ సంవత్సరంలో బయటపడింది. అప్పుడు దాకా పాలిటెక్నిక్ చదువుతా ఒంగోలు కాలేజీకి వచ్చేసేవాడు డైలీ. ఇంకా సడన్గా ఎస్ఎంఏ డిసీజ్ తేలటం వల్ల వాడు కాళ్ళు చేతులు పనిచేయడం ఆగిపోయినాయి. కంప్లీట్గా వీల్ చైర్కే పరిమితం అయిపోయాడు. అంతకుముందు నుంచే చిన్న అబ్బాయి బాధపడుతున్నాడు. కాకపోతే ఆ టైంలో ఏంటంటే మెడిసిన్ లేదు, మన ఇండియాలోనే మెడిసిన్ లేదు. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే మెడిసిన్ సంవత్సరానికి 1,50,00,000 దాకా ఖర్చు అవుతుంది. అది ఆ మెడిసిన్ అనేది మేము వాడలేకపోయాం ఇప్పుడు దాకా, అంత స్తోమత లేక. లక్కీగా ఏంటంటే రెసిడిఫ్లామ్ అనేది మన జనరిక్ వర్షన్ హైదరాబాద్ నాట్కో ఫార్మా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ మెడిసిన్ వచ్చినప్పటి నుంచి వాడటం మొదలుపెట్టాము. ఆ మెడిసిన్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ప్రొవైడ్ చేయవలసిందిగా కోరదామని చెప్పేసి కలెక్టర్ గారిని కలిసాము. మాది మాధవరం గ్రామం. నాకు చిన్నప్పుడు 3 years నుంచి ఎస్ఎంఏ అనే డిసీజ్ ఉంది. నా వయసు 17 సంవత్సరాలు. ఈ డిసీజ్కి మెడిసిన్ ఉందని తెలిసాక ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము కొనలేక ఆ మెడిసిన్ని కలెక్టర్ గారి ద్వారా తీసుకుందామని కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము. వీళ్ళిద్దరికీ చెరొక బాటిల్ని ఫ్రీగా గవర్నమెంట్ నుంచి సప్లై చేశారు. ఈ సప్లై చేసినందువల్ల ఇది 32,000 రూపాయలు అది నెలకి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళు నెలకు వచ్చేటప్పటికి 3 బాటిల్స్ కావాలి ఒక్కొక్కరికి. మిగతా 4 బాటిల్స్ వచ్చేటప్పటికి వీళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక కూలి పని చేసుకుంటున్నారు. ఎట్లో గట్ట కష్టపడి సంపాదించుకొని వీళ్ళని బతికించుకుంటున్నారు. ఆ యొక్క బాటిల్స్ ఉపయోగించి ఆ బాటిల్స్ 5-6 నెలల నుంచి ఉపయోగించిన తర్వాత పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లవాళ్ళకి కొంచెం చలనం వచ్చేసింది. సార్ మా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి కలెక్టర్ గారికి స్పందించి మిగతా 4 బాటిల్స్ కూడా నేను ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను సూపరింటెండెంట్ గారితో మాట్లాడి అన్నారు. కలెక్టర్ గారికి మాది ప్రకాశం జిల్లా కుమ్మరి శాలువాహన సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ యొక్క బాటిల్స్కి సప్లై చేసినట్టయితే ఇంతకుముందు అసలు పెద్ద అబ్బాయి అసలు నడిచేవాడు కాదు. ఆ బాటిల్లో 5-6 నెలల నుంచి ఉపయోగిస్తున్న తర్వాత కొద్దిగా నడుస్తున్నాడు పిల్లవాడు. అందువల్ల ఏంటంటే ఆ మిగతా 4 బాటిల్స్ కూడా ఇవ్వగలిగినట్లయితే వాళ్ళ యొక్క జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు అవుతారు. ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములకి ఇద్దరికి వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబం తల్లడిల్లిపోతుంది. కూలీనాలి చేసుకొని బతికేటువంటి వాళ్ళు. అందువల్ల ఏంటంటే కలెక్టర్ గారు పెద్ద మనసుతో స్పందించి మాకు సహాయం చేస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన నాయకులని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రధానిగా మోదీ పాలన 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ నాయకులు చౌత్ర సెంటర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీలో మోదీ, ఏపీలో బాబు జోడీ ఉంటే రాష్ట్రంలో పేదరికం తొలగిపోతుందన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశికుమార్, నాయకులు పోట్రు పూర్ణచంద్రరావు, అన్నం శ్రీనివాసరావు, గట్టా హేమకుమార్, కుప్పం కళ్యాణ్, వరికుటి నాగేశ్వరరావు, చంద్ర, పుల్లగుజ్జు మహేష్, మనోహర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రోజులు పరిపాలించినటువంటి వారిలో మొదటి వరుసలో ముందు వరుసలో ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ సందర్భంగా తిరుపతిలో 12వ తేదీ భారీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. ఈ రోజు వారి పూర్తి చేసుకున్న 12 సంవత్సరాలు 4,399 రోజుల సందర్భంగా శివాలయంలో మా గట్టా హేమ నాయకత్వంలో పూజలు నిర్వహించి మోడీ గారు, చంద్రబాబు గారు 200 ఏళ్ళు కాదు 125 సంవత్సరాలు
ఆయుష్ వారికి భగవంతుడు ఇవ్వాలని, మా లోకేష్ గారు అయితే 150 ఏళ్ళు ఉండాలంటున్నాడు చంద్రబాబు గారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఉండాలని, పేదవారికి అండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని, పేదరికం లేనటువంటి దేశంగా తయారు చేయాలి, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాలి అంటే వీరి జోడి, అక్కడ మోడీ ఇక్కడ బాబు గారు, వీరిద్దరు జోడి ఉంటే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది. పేదరికం లేనటువంటి ఆంధ్రప్రదేశ్. టోర్నమెంట్ల మీద టోర్నమెంట్లతో అభిమానులు నిత్యం కనువిందు చేస్తోంది క్రికెట్. అయితే క్రికెట్ కొద్ది దేశాలకి పరిమితమైన ఆట అయితే యావత్ ప్రపంచం ఉర్రూతలు ఊగిపోయే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫిఫా 2026 నేటి నుండి 39 రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది. నేటి నుండి జూలై 19వ తేదీ వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 3 దేశాల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫిఫా 1930లో ప్రారంభమై యుద్ధ కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో ఆగిపోయింది. తదుపరి ఫిఫా ప్రతిసారి అమితమైన ఆదరణతో కొనసాగుతుంది. ఈ ఏడాది జరగనున్న ఫిఫా టోర్నమెంటును విశ్వవ్యాప్తం చేసేందుకు 48 జట్లు పాల్గొంటున్నాయి. 2022లో జరిగిన ఫుట్బాల్ వరల్డ్ కప్లో 32 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ప్రధానంగా ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్కు అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్నాయి. నేడు మెక్సికోలో ప్రారంభ మ్యాచ్ జరగనుండగా ఫైనల్ మ్యాచ్ అమెరికాలో జరగనుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ అనగానే ఈసారి ఛాంపియన్ ఎవరవుతారన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది. ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా టాప్ ఫేవరెట్స్ జట్లుగా క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రతి సినిమాలో కథలో ఓ హీరో ఉంటాడు. అందరినీ తన వైపు తిప్పుకొని క్రేజ్ను కొట్టేసే హీరోలాగా ఫుట్బాల్లోనూ ప్రతి టీములోనూ ఓ స్టార్ ఆటగాడు ఉంటాడు. అలాంటి స్టార్ ఆటగాళ్లు మైదానంలో దిగగానే క్రీడాభిమానుల కళ్ళు అన్నీ వాళ్ల మీద ఉంటాయి. ఈసారి ప్రపంచ కప్లో అలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ గోల్స్ కొడుతూ అరుదైన రికార్డు సాధించాడు. అయితే ఇటీవల గాయంతో బాధపడుతున్న మెస్సీ టోర్నీలో ఆడతాడా, ఒకవేళ ఆడినా గతంలో లాగా మెప్పిస్తాడా అన్నది వేచి చూడాలి. ప్రతి ప్రపంచ కప్లో అందరినీ ఆకర్షించే బ్రెజిల్ జట్టులో స్టార్ ప్లేయర్ నెయ్మార్ జూనియర్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. మెరుపు వేగం, కళ్ళు చెదిరే గోల్సు, డ్రిబ్లింగ్తో నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక స్పెయిన్కు చెందిన 18 ఏళ్ల లామినియా హల్ ఈ తరం ఫుట్బాల్ అతిపెద్ద సంచలనం. టీనేజ్లోనే సీనియర్లకు ధీటుగా గోల్స్ వర్షం కురిపిస్తున్న స్టార్ ప్లేయర్పై భారీ అంచనాలున్నాయి. ఈ కథనంలో ప్రస్తావించిన దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్లతో పాటు ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబావే విజృంభణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8 ఏళ్ల క్రితం 4 గోల్స్ చేసి ఫ్రాన్స్కు ప్రపంచ కప్ అందచేసిన 27 ఏళ్ల ఎంబాపే బాల్పై ఎంతో కంట్రోల్తో గోల్ పోస్టులోకి పంపడంలో అద్భుతమైన ప్రావీణ్యం చూపిస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం ఫుట్బాల్ టోర్నమెంట్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ 50% పెంచారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026లో మొత్తం ప్రైజ్ మనీ 5,911 కోట్లు అందించనున్నారు. విజేతకు 459 కోట్లు, 2వ స్థానంలో ఉన్నవారికి 297 కోట్లు, 3వ స్థానంలో ఉన్నవారికి 261 కోట్లు, 4వ బహుమతి కింద 243 కోట్లు ఇస్తారు. 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన టీములకు ఒక్కో జట్టుకు 171 కోట్లు ఇవ్వనున్నారు. 9 నుంచి 16 స్థానాల్లో ఉన్న జట్లకు ఒక్కొక్క టీముకు 135 కోట్లు అందుకోనున్నాయి. ఫుట్బాల్ వరల్డ్ కప్ అర్హత సాధించిన ప్రతి జట్టు ప్రిపరేషన్కు 13.53 కోట్లు, తొలి రౌండ్లో ఓటమి చెందిన 81 కోట్లు కలిపి ఒక్క మ్యాచ్ గెలవకపోయినా 95 కోట్లు అందుకోనున్నారు. ఫిఫా 2026 వరల్డ్ కప్ నేపథ్యంలో కేవలం 150,000 జనాభా ఉన్న కొరకావో దేశం అర్హత సాధించగా 140 కోట్లకు పైగా ఉన్న జనాభా భారత ర్యాంకింగ్స్లో 136వ స్థానంలో ఉండి ప్రవేశానికి నోచుకోలేదు. సంస్కృతం తేనెలలకు తీయని భాష అని సంస్కృత భారతి తిరుపతి సంస్కృత శిక్షణాచార్యులు ఘంటసాల గోవర్ధన్ అన్నారు.
గద్దెలగుంటలోని పింగళి కోదండరామయ్య సంస్కృత పాఠశాలలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న సంస్కృత శిక్షణ శిబిరం సమాపన మహోత్సవంలో మాట్లాడుతూ అన్ని భాషలకు సంస్కృత భాష తల్లి లాంటిదని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను నేర్చుకోవాలని కోరారు. సంస్కృత భారతి ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో ఉచిత సంస్కృత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చలపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృత భాషను చిన్నతనం నుండే పిల్లలకు నేర్పించాలన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ సంస్కృత భాష, తెలుగు భాష ఎప్పటికీ మృత భాషలు కావని, ఇవి 2 సజీవ భాషలన్నారు. సభకు అధ్యక్షత వహించిన పింగళి కోదండరామయ్య సంస్కృత పాఠశాల నిర్వాహకులు కోటి సూర్యనారాయణ మాట్లాడుతూ సంస్కృత భాషను నేర్చుకోవడం ద్వారా మన సంస్కృతి అలవడుతుందన్నారు. సంస్కృతం నేర్పించేందుకు తమ పాఠశాల ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ప్రధానోపాధ్యాయుని పద్మావతి అన్నారు. సంస్కృత శిక్షణ ఆచార్యులు ఘంటసాల గోవర్ధన్ని ఘనంగా సత్కరించారు. శిష్యులు పాదపూజ చేశారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు సంస్కృతంలో ఆలపించిన ప్రార్థనా గీతం ఆకట్టుకుంది. సంస్కృత భారతి ఒంగోలు పేరుతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి భాషలు ఉన్నాయి. భాషలన్నీ కూడా మృత భాషలు అయిపోతున్నాయి అన్నటువంటి దీన్ని కూడా యునెస్కో వాళ్ళు ఒక సర్వే చేసి భాషలు మృత భాషలు అయిపోతున్నాయి, ఎవరి మాతృభాషని వాళ్ళని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మార్చి 21వ తేదీ ప్రతి మాతృభాషా దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని. అయితే ఈ భాషా ప్రేమికులు అందరూ కూడా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే భాషలు ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని భాషలు మృత భాషలైనా సరే చెదిరిపోయినటువంటిది శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి భాషలు 2 మాత్రమే, అది సంస్కృతం, తర్వాత తెలుగు అన్నటువంటిది భాషా ప్రేమికులు అందరూ కూడా చెబుతున్నటువంటి మాట. కాబట్టి మన తెలుగు భాషలోనే అత్యంత ఉత్సాహేన అత్యంత ఉత్సుకతయా బహు సమ్యక్ సంస్కృతం శిక్షితవంతః అతః తేషాం సర్వేషాం కృతే హార్దం అభినందనాన్ని వదామి. ఈ ఒంగోలు మహాపట్టణంలో ఈ 8 రోజులు జరిగినటువంటి ఈ సంస్కృత సంభాషణ వర్గ మీ అందరికీ ఎంతగానో ఉపకరించింది అని నేను భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అనేకం వెనుకబడి ఉన్నాం సమాజంలో, ప్రపంచంలో. కారణం ఏంటంటే మన మాతృభాషలో మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా విషయాలు మరుగున పడిపోయినాయి. మన భారతదేశంలో అన్ని భాషలకి తల్లి సంస్కృత భాష. వాటర్ ట్యాంకుకు ఉరివేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వేటపాలెం మండలం దేశాయిపేటలో చోటు చేసుకుంది. దేశాయిపేటకు చెందిన 27 ఏళ్ల భాగ్యశ్రీకి కొన్నాళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాలతో తరచూ ఇల్లు వదిలిపెట్టి వెళుతుండేది. అయితే 4 రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో పోలీసులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన 11 నెలల పాపను తీసుకుని భాగ్యశ్రీ ఇంటి నుండి మళ్లీ వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వాటర్ ట్యాంకు మెట్లకి భాగ్యశ్రీ ఉరివేసుకుని ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. భాగ్యశ్రీకి మొదటి నుండి మతిస్థిమితం సరిగ్గా ఉండదని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Bagi, bagi, bagi.
తీసుకొనిరా. బాలబాలికలు చదువుతో పాటు ఆటపాటలు, తల్లిదండ్రులకు పనుల్లో చేయూతగా ఉండడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యకరమైన నువ్వులు, బెల్లం, వేరుశనగ ముద్దలు తింటుండాలని కావూరి రఘుచంద్ అన్నారు. అద్దంకి కాకానిపాలెంలో జిఎస్ఆర్ హ్యాండ్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బాలబాలికలు చక్కని చేతిరాతకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉంటే ఉపాధికి మంచి అవకాశాలున్నాయని నిర్వాహకులు రమేష్ అన్నారు. మన్నం త్రిమూర్తులు, వీరాంజనేయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చెదలవాడ శృతిలయ, లాస్య, సుబేద, బృంద, సాయి చేసిన భరతనాట్యం ఆకట్టుకుంది. ఫోటోకి సర్టిఫికేట్స్ అవ్వాలి. బాయ్స్ వాళ్ళ మదరు ముళ్ళమూరు కేజీబీలో బయో స్టేజ్ లో పనిచేస్తున్నారు. మేడం గారు ప్రజెంట్ ముళ్ళమూరు యొక్క కేజీబీ ఒక్క నిమిషం మీ పేరు గణేష్ గారు రండి సార్. ప్రజా ఆరోగ్య వేదిక అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు రఘుచంద్ గారిని మాట్లాడుతున్నారు. పెద్దలందరూ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. పది పదులు ఎంత? 100, రోజుకు 100. రేపు మళ్ళీ కొత్త 10, మళ్ళీ 100. అంటే నిన్న 100, ఇవాళ 100, 200 అవుతాయి. అట్లా నెక్స్ట్ 300, తర్వాత 400, తర్వాత 500, తర్వాత 600, తర్వాత 700. అయిపోయింది. వారం అయింది, 700 వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ కొత్తవి వస్తాయి, మళ్ళీ 100. అట్లా డైలీ కనుక మీరు కనుక 100 ఇట్లా రాస్తే మీకు మంచి పదాలన్నీ కూడా ఈజీగా ఉంటాయి. మీరు పెద్ద అయినా కూడా తప్పులు పలకకుండా ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రయాణాలప్పుడు కూడా మీరు చూడండి, గమనించండి, ఎక్కువ మంది ఈ వాంతులు అవుతూ ఉండవు, రకరకాలు వస్తుంటాయి అండ్ ఇరిటేషన్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఏమున్నాయని తెలుసుకోవాలి. ఇప్పికాక్ అని ఉంటుంది, ఇప్పికాక్. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు మీరు బస్సుల్లో మీరు స్కూల్స్కి వచ్చేటప్పుడు నేను చూస్తూ ఉన్నాను, చిన్న చిన్న వాంతులు అయ్యి ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. అవన్నీ కూడా సమాజంలో మీరు 4 వైపులా పయనించవచ్చు. ఏది కావాలంటే అది కావచ్చు. మీకైనా డౌట్స్ ఉంటే జనవిజ్ఞాన వేదికని, ప్రజారోగ్య వేదికని ఏదైనా మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మీకు కొన్ని డౌట్స్ మేము తీరుస్తాము. పైకి ఎలా వెళ్ళాలో మేము చెప్తాము. అలాగా ఒక్కొక్క స్టెప్ని పట్టుకొని తీగలాగా అల్లుకొని సమాజాన్ని చుట్టూ వచ్చి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగల సత్తా మీలో ఉంది. దాన్ని మీరు బయటికి తీసి ఆ వెలుగుని ఒక కాంతి రేఖలాగా చేతితో పుంజుకొని మీరు మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకుంటారని. పుల్లల చెరువు మండలంలో జరిగిన దారుణ హత్య స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. శతకోడు గ్రామంలో రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో అత్యంత క్రూరంగా నరికి హత్య చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం భూ వివాదమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పొలానికి సంబంధించిన వ్యవహారాల నిమిత్తం శతకోడు గ్రామ పరిసర ప్రాంతానికి వచ్చిన రవికుమార్పై దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పొలంలో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు గొడ్డలితో దాడి చేయడంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని పొలంలోనే వదిలేసి దుండగులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పొలానికి వచ్చిన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం తెలియజేశారు. పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణ హత్యతో శతకోడు గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ట్రంప్ చెప్పిన కొద్దిసేపటికే ఇరాన్పై భీకర దాడులకు తెగబడిన అమెరికా సైన్యం. హార్ముజ్ జలసంధిని మూసివేశామన్న ఇరాన్. ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ గుండెపోటుతో మృతి. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, సన్నిహితులు, పోలీసు ఉన్నతాధికారులు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. స్థానిక సంస్థ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించాలని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. కష్టపడి గెలవాలనుకునేవాడు ఎవరికి హాని తలపెట్టడు. ఇతరులకు హాని చేయాలని చూసేవాడు ఎప్పటికీ ఎదగడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.